నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ కాలక్షేపం, రైతులు ఆందోళన చెందుతున్నారన్న బీఆర్ఎస్ నేతలు. దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు, పలు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. భూదాన్ పోచంపల్లి బట్టల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు, డూప్లికేట్ ఇక్కత్ వస్త్రాలపై అధికారుల కొరడ. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతుల ఆందోళన, వారం రోజులుగా పొలాలకు నీరందక అన్నదాత ఆగ్రహం. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు, అంజన దర్శనం చేసుకుని మొక్కులు చెల్లింపు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించేది లేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో అన్యాయం రాజ్యమేలుతోందని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆరోపించారు. కేసీఆర్ను బదనం చేసేందుకే కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యమిస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వాలు రావడం పోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఎవరొచ్చినా ప్రభుత్వాలను గౌరవించడం ప్రజలుగా, ఇతర పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మా ఎంపీపీలు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, తిప్పి కొడితే ఒక 6 నెలలు 8 నెలల సమయం లేదు, ఎక్కడ చూసినా హరాస్మెంట్ జరుగుతుంది. సర్పంచులను సస్పెండ్ చేయిస్తున్నారు, పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, బెదిరింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపిన సంగతి మీకు తెలుసు. ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగలే. అధికారులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు. ఇతర పార్టీల నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేయడం అనేది సర్వసాధారణం. ఆ పార్టీకి, మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్లను ఏనాడు కూడా మేము కన్నెత్తి చూడలే, పల్లెత్తి మాట్లాడలే. కానీ ఈరోజు ఆ పార్టీకి ఎవరెవరు పనిచేసినారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, కొరుట్లలో కావచ్చు, చొప్పదండి ప్రాంతంలో కావచ్చు, వేములవాడ ప్రాంతంలో కావచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరిచ్చిన హామీలను అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసినాం, కలెక్టర్ గారికి కూడా చెప్తాం. చిన్న విషయాల మీదనే కంప్లైంట్ చేసి మరి సర్పంచ్లను సస్పెండ్ చేయించారు. ఇది ఎక్కడి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకువస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏమీ మామూలు పార్టీ కాదు. మాకు 39 మంది శాసనసభ్యులున్నారు, శాసన మండలి సభ్యులున్నారు, అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా బలమైన శక్తిగా మా పార్టీ ఉన్నది. వీటంతటికీ మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారు. మేమంతా జిల్లా నాయకులు ఉన్నాం, మా శాసనసభ్యులందరం ఉన్నాం. ఏ కార్యకర్తకు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎక్కడ హరాస్మెంట్ జరిగినా తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, దాన్ని తప్పకుండా తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పుడు అబద్దాలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చెప్పి ఇలా ప్రభుత్వం మొదటికి వచ్చింది. వాళ్ళు కూడా ఊహించని ప్రభుత్వం, వాళ్ళు కూడా ఊహించుకోలే మేము వస్తామని. కానీ ఊహించుకోకనే తప్పుడు అబద్దాలు చెప్పారు, ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏ విధంగా చేయాలో ఇప్పటికీ కూడా నాకు అర్థం కాక, ఏదున్నా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఎలక్ట్రిసిటీ దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి తప్పులు వెతకడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ తప్పు జరగలే. మీరు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేయండి, ఎస్బీఐతో ఎంక్వైరీ చేయండి, సిబిఐతో ఎంక్వైరీ చేయండి, దేనితోనే చేయించండి. తప్పు తీయండి. మొదలు 93 లక్షల కోట్లు కాళేశ్వరంకి వస్తే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు.
అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ నెల 20 రోజుల్లో ప్రజలు గ్రహిస్తున్నారు ఇదేం పార్టీ, ఇది ఏమున్నది, ఏమైనా పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి కోసం వచ్చిన పార్టీ కానీ ప్రజలకు చేసే పార్టీ కాదని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పార్టీ గెలుచుడాల్సిన లేదు. కార్యకర్తల మీద అక్కడక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ గట్టి కష్టపడి పనిచేస్తుండ్రో వాళ్ళ మీద కక్షలు తీర్చుకోడు, ఈ ఓడిపోయిన నాయకులు ఏవైతే ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసుడు, పోలీసు వాళ్ళని భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని కూడా లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళ కంట్రోల్ తీసుకోండు. ఇప్పుడే దాని విషయంలో ఎస్పీ గారు కూడా కలసడం జరిగింది. అందరం కలిసి కూడా ఎస్పీ గారు కూడా కలసడం జరిగింది. న్యాయం ధర్మం కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి. కౌన్సిలర్లందరూ ఇంటి మీద పోయి బెదిరించుడు, ఆయన ఏమైనా తప్పుంటే వెతుకుడు, నీది ఉన్నది బిడ్డ, ఇది తీస్తాం నేను ఖతం చేస్తాం, మా వాళ్ళు మాతో పెట్టుకుంటే కథం, నువ్వు రా మా పార్టీకి అని చెప్పి అవిశ్వాసం రమ్మని చెప్పి బెదిరించుడు. సేమ్ మెట్పెళ్ళి అదే పరిస్థితి నడుస్తుంది, కోర్టులో అదే పరిస్థితి నడుస్తుంది. ఓ ప్రోగ్రాం పెట్టుకున్నారు, ప్రజలు తీర్పిచ్చిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మీ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు, మీ ప్రజల మీద ఓడగొట్టిండ్రు అన్నప్పుడు బుద్ధితో ఉండాలి. ప్రజలకు ఏ విధంగా సేవ వేసి మళ్ళా ప్రజా ఆదరణ పొందాలి, ప్రజల మధ్యకు రావాలని ఆలోచించాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసుకుంటూ ప్రజలు బెదిరించే విధంగా ఏదున్నా కేసీఆర్ తిట్టే విధంగా వాళ్ళ రెండే ముచ్చట్లు వాళ్ళకి వచ్చేది, భయభ్రాంతులను చేసుడు, కేసీఆర్ తిట్టుడు, అవినీతి జరిగింది అన్నాడు. ఈ పని మీదనే ఇప్పుడు నెల 20 రోజులు గడిపారు. ఇంకొక నెల రోజులు 20 రోజులు అయితే పార్లమెంటు ఎన్నికలు కోడ్ వస్తుంది కనుక, నోటిఫికేషన్ వస్తుంది కనుక అప్పటిదాకా ఇట్లా తిట్టుకుంటా ఈ 40 రోజులు నడిపించాలి, పార్టీకి ఏదో లాభం చేసుకోవాలని చెప్పి. పశువులపై దాడి చేసిన పులులపై విష ప్రయోగం చేసిన తమిళనాడు రైతుల చర్యలను ఎంపీ సంతోష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. విష ప్రయోగం చేయడాన్ని తప్పుబట్టారు. ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో పరిష్కారాలను కనుగొనాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం వన్యప్రాణులతో శాంతియుతంగా జీవనం కొనసాగిద్దామని ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని వికలాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన వేల్పూరు రైతు వేదిక వద్ద వికలాంగులకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు డ్యూటీ చీరలు పంపిణీ చేశారు. ఆరుగురు వికలాంగులకు 3 మోటరైజ్డ్ వెహికల్స్, 2 వీలర్స్, 3 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ తరఫున వారి సహాయంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇవాళ 6 ఈ వికలాంగులు ఎవరైతే వెహికల్స్ పొందినారో వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా చాలామంది ఉన్నారు, వారికి కూడా వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేరు శ్రీనివాస్, మాది వెంచిరియాల్ ముఫ్కల్ మండల్ గ్రామం. అయితే నేను 2022లో ఆన్లైన్లో అప్లై చేశాను. అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన దానికి నాకు చిన్న దుకాణం ఉంది, దాని ద్వారా దీని మీద కొన్ని సామాన్ తీసుకొచ్చుకొని నా జీవనోభివృద్ధిని పెంచుకుంటాను. ఇవి అరేంజ్ చేసినందుకు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గ్రామం వేరుగట్ల, నా పేరు సులోచన. నాకు వీల్ చైర్ వలన కింద బాగా ఘోరంగా నడుస్తుంది. సార్ ప్రశాంత్ రెడ్డి సార్ దయ వలన వీల్ చైర్ పంపించిండు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. జోగాపూర్ మత్తడి వాగు ప్రాజెక్టు కుడి కాలువ తూమును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వారం రోజులుగా పంట పొలాలకు నీరు అందకపోవడంతో మైలారం, గొల్లపల్లి గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు వెంటనే స్పందించి తూమును ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మాది గొల్లపల్లి గ్రామ పంచాయతీ. నా పేరు ఇందూరు రమేష్. మనం ఏకంగా 10 ఎకరాల పొలం నాటు వేసినాము.
4 రోజుల క్రితము మన జోపురం గ్రామస్తులకు 4 వచ్చి ఈ తూమును ధ్వంసం చేసి నీళ్లు రాకుండా చేసిండ్రు. దానివల్ల నీళ్లు రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఇప్పటికే మన పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈరోజు రెవెన్యూ వాళ్ళకి చెప్పినాము, ఇరిగేషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ తూమును రిపేర్ చేయించగలరని అధికారులను కోరుతున్నారు. నాకు 7 ఎకరాల పొలం ఉన్నది. ఏటా నారేసుకుంటా అన్నా, పంట తీసుకుంటా అన్నా, బాగుపడతా అన్నా. ఈ సంవత్సరము నీళ్లకు అవకాశం లేక నారేయలేదు. ఇప్పుడు మళ్ళా కాంగా ఆ తూముని మొత్తం దౌర్జన్యం చేసిండ్రు, రేకును వాళ్ళకి కొట్టిండ్రు, మొత్తం లోపల ఏం లేకుండా చేసిండ్రు, నీళ్లు రాకుండా అయినాయి. ఇప్పుడు వేసేటోళ్ళు కూడా ఆగిపోయింది. ఎక్కడి పొలాలు అక్కడికి ఊలాడిపోతాయి నాట్లు. 4 గ్రామాలకు చెందిన ఒక ప్రాజెక్టు నీళ్లు మాకు కూడా ప్రాజెక్టు కింద పొలం ఉన్నది. పొలం వేసుకి పెట్టుకున్నాం. వేసుకి పెట్టుకుంటే ఊరు వచ్చి ఆ తూముల 4 జోపురు వాళ్ళు వచ్చి ఆ తూము లేకుండా దాన్ని నట్టిప్పి తూము నడవకుండా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాలువ కూడా మాకు ఎత్తుగా ఉన్నది, ఆ నీళ్ళు వస్తలేవు. కాలువను కూడా శుద్ధి చేద్దామంటే ఇప్పుడు 10 ఏళ్ళే మేము కష్టపడ్డా కానీ ఆ పని అయితే లేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ తూము చేయబట్టి మాకు ఇబ్బందిగా బాగున్నది. పొలాలందరూ నాట్లు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే ఇబ్బందిగా బాగున్నది. హకీంపేట్లోని స్పోర్ట్స్ స్కూల్లో ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సరైన సౌకర్యాలు ఉండేవని ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ఒకవైపు విద్యార్థులు శిక్షణలో వెనుకబడుతున్నారని, మరోవైపు భోజన ఇతర సదుపాయాలు కూడా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకుని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. క్యాబేజ్ తింటే ఇసుకనే కరెక్ట్ కడగలేదు. ఇప్పుడు క్యాబేజ్ అన్న తిన్నాను, ఇసుక వస్తుంది. ఈ రోజు పెరిగిచ్చారు, మీరు వచ్చి కాబట్టి ఇవాళ రొట్టె 3 ఉండాలి. ఎగ్గు లేదు, ఎగ్గు లేదు. నిన్న రొట్టె వేస్తే పాపడాలు ఎక్కువ ఉన్నాయట. రోజు ఒక రకంగా వండుతున్నారు. వయసు ఏమంటే ఇస్తాం. మాబునార్ మాది. మా బాబు పేరు పృథ్వీ, 6th క్లాస్. లాస్ట్ ఇయర్ వేసాము. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో వేసాము. హరికృష్ణ సార్ ఉన్నప్పుడే వేసాము ఇక్కడ. అప్పుడు బాగా గవర్నమెంట్ బాగానే కేర్ తీసుకుంది, కానీ ఇప్పుడు అసలు కేర్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ అందరి మీద, పిల్లల మీద. పిల్లలకు ఫుడ్, కోచ్, స్టడీ ఏది బాగాలేదు. ఇప్పుడు ఈసారి అయితే మాకు బాబు ఉన్నది కూడా మర్చిపోతున్నాడు. ఈసారి అయితే చదువులో, స్టడీ, స్పోర్ట్స్లో అసలు వీక్ అయిపోతున్నాడు. మళ్ళీ ఎలర్జీ, అసలు బెడ్ అన్ని నీట్నెస్ లేవు, రూమ్స్ నీట్నెస్ లేవు, అసలు బాత్రూమ్స్ నీట్నెస్ లేవు. ఏమనంటే పిల్లలు బాగాలేరు, పిల్లలు అక్కడిక్కడ తిరిగి వస్తారు, పండుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ కోచ్, వార్డెన్ అందరూ టార్గెట్ అది చెప్తారు. మీ పిల్లలు మంచిగా కడుక్కోవాలి, చేసుకోవాలని చెప్తారు. కానీ బెడ్లు చూస్తే వాష్రూమ్ వాసన, అవి చూస్తే నాడు ఎండకి వేసిపోయినాం మేము వచ్చి. ఇక్కడ బెడ్లన్నీ వాష్రూమ్ వాసన వస్తున్నాయి. రూమ్ చెక్ చేస్తే రూమ్ గలీజ్ వాసన, స్మెల్ వస్తున్నాయి. ఫినాయిల్ వాసన సరిగ్గా అవి ఏదంటే అది వేస్తారు, గలీజ్ స్మెల్ వస్తున్నాయి సార్. 2017-16 మధ్యలో మా అమ్మాయికి హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో సీట్ రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే బిల్స్ రావు, గవర్నమెంట్ నుంచి బిల్స్ వస్తలేవు. ఎప్పుడు చూడు ఫుడ్ ఏంటంటే బిల్స్ వస్తలేవు, స్పోర్ట్స్ కోచ్ లేరే అంటే బిల్స్ వస్తలేవు. అసలు గవర్నమెంట్కి మేము తల్లిదండ్రులు ఒక క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఒక ఫ్యామిలీలో మనం ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెడతాం, కానీ గవర్నమెంట్ ఉండి ఒక గురుకులాలలో, ఒక స్పోర్ట్స్ స్కూళ్ళలో పిల్లలకు ఫుడ్కు బిల్సులు ఇవ్వలేని ఈ అసమర్థత గవర్నమెంట్ను ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతానో అని ఒకసారి బాధ అనిపిస్తుంది. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్ తుమ్కుంటలో మా బాబు ఠాకూర్ యశ్వర్ధన్ సింగ్ ఈవెంట్ వచ్చేసి జిమ్నాస్టిక్ ఆడుతున్నారు. మా బాబు స్పోర్ట్స్తో సహా ఆటల్లో 4 years నుంచి ఇక్కడ చదువుతున్నారు. ఎటువంటి కూడా బాబు కూడా ఇంప్రూవ్మెంట్ రాలేదు. చదువు పట్ల కానీ, స్పోర్ట్స్ల విషయంలో కానీ ఎటువంటి కూడా బాబుకి ఇంతవరకు కూడా నేషనల్లో కూడా అసలు గ్రూప్లో పోయినా కానీ పిల్లల పట్ల ఎటువంటి కదలిక, ఇంప్రూవ్మెంట్ లేకపోయింది. చదువు కన్నా ఫస్ట్ డిసిప్లిన్ లేకపోతుంది. ఇక్కడ వాటి డిసిప్లిన్ ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, సిస్టమేటిక్ ఏంటిది, ఏ సమయంలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, స్పోర్ట్స్ పట్ల ఎట్లా కేర్ చేయాలి, ప్రతి విషయంలో పిల్లలు అనగానే తల్లిదండ్రులు మర్చిపోయేలాగా ఈ విధంగా తెలంగాణ స్పోర్ట్స్లో మన టీచర్స్, సార్స్ ప్రతి ఒక్క సబ్జెక్టు వైజ్గా బోధించలేక చాలా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 16 మంది కార్పొరేటర్లు మనసు మార్చుకుని తిరిగి రావాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు. లేకుంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసమే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఫైర్ అయ్యారు. మేయర్ చేసిన అవినీతి అక్రమాలు ఏంటో బయట పెట్టాలన్న ఎమ్మెల్యే 16 మంది కార్పొరేటర్లు తన వద్దకు వస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకునేవాడినని చెప్పారు. కార్పొరేషన్లో మేయర్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఒక 16 మందితో నేను వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే అవిశ్వాసం ఎందుకు పెట్టవలసి వచ్చింది, కారణం ఏంటి, ఒక ఎమ్మెల్యే చెప్పకుండా, ఒక ఎంపీ చెప్పకుండా, మేయర్తో డిస్కషన్ చేయకుండా దీన్ని పెట్టడం కారణం ఏందో మాకు తెలియాలి. ఎవరు తెలియకుండా 16 మంది ఇవ్వడం, కానీ ఈడ ఒకటి సాధించాలి కానీ పోయి గోవన్ ఉండడము, కొంతమంది బొంబాయిలో ఉండడం, ఈ కార్యక్రమం పెట్టుకుని ఏందో నాకైతే ఇక్కడ అర్థం కాలేదు. నేనేమంటే ఇప్పుడు దీంట్లో కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ప్రభుత్వాలు మారడం అదొక అలవాటు అయిపోయింది. డబ్బులకు ఆశపడి మనం ఈ విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం తిరస్కరించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా గమనించి ఉన్న పరువు ఓడగొట్టుకోకుండా వస్తే మీకే ఫలితం ఉంటుంది. రేపు రాబోయే సంవత్సరం ఎలక్షన్ ఉంటుంది. నేను ఇంటింటి తిరిగే చెప్పే బాధ్యత తీసుకుంటా. తప్పని చేస్తే చేసిన తప్పుకు చాలా డబ్బు ముఖ్యం కాదు, మన విలువ కూడా ముఖ్యం. రాబోయే రోజుల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్తో భేటీ అయ్యారు. కూకట్పల్లిలోని మున్సిపల్ ఆఫీసులో అభిలాష్ అభినవ్ను కలిసిన ఆయన నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు. మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని, సిసిపి గారిని మాట్లాడి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి మేజర్గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 4 నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది. నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది. ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి మా కార్పొరేటర్లు అందరం కలిసి మెమోరం ఇచ్చాం. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా, అదేవిధంగా దీన్ దయాళ్ నగర్ నుంచి అత్తనార్ దాకా ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కొంత పెండింగ్ ఉన్నాయి, అవి ఒకటి అడిగాం. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు, ఎక్కడైతే డ్రైనేజీలు, ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అనేది ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి కొత్తగా వచ్చింది కాబట్టి జడ్జి గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను రేపొద్దుల మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో కాడ మీరు కూడా చూశారు, మీ టీవీలో చూపెట్టారు, డిపో కాడ పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి. అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు అందరినీ విజిట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టాం. మేము పూర్తి సహకారాలు అందిస్తామని మన జడ్జి గారు చెప్పడం జరిగింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మంగళవారం ఆంజనేయుడికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కొండగట్టు పుణ్యక్షేత్రం దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి ఆంజనేయును దర్శించుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో సమ్మక్క సారక్క జాతర ఉండడంతో భక్తులు కొండగట్టు ఆంజనేయును దర్శించుకుంటున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.